పిల్లలు అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. మీ స్కూల్లో పాఠశాలలో మన జాతీయ జెండాని ఎప్పుడు ఎగరేస్తారు చెప్పండి. ఆగస్టు 15, ఇంకా జనవరి 26, ఇంకా నవంబర్ 14, నవంబర్ 14, ఆగస్టు 15. ఏమిటి ఆ రోజు ప్రత్యేకత? ఏమిటి? స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే. అంటే ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం అంటే ఏమిటి అర్థం? మనం స్వాతంత్రం పొందాం, మన భారతీయులం స్వాతంత్రం పొందాం. ఎవరి నుంచి స్వాతంత్రం పొందాం? బ్రిటిష్ వాళ్ళని ఈ దేశము నుంచి పారద్రోలి 1947 ఆగస్టు 15న మనం స్వాతంత్రాన్ని పొందాం. స్వతంత్రానికి గుర్తుగా ఆ రోజు మనం జాతీయ జెండాను ఎగురవేసి ఆనందోత్సాహాలతో మనం జాతీయ పండుగను జరుపుకుంటాం. అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి 26, బాలల దినోత్సవం, ఇట్లా కొన్ని దినోత్సవం రోజు మనం జాతీయ జెండాని ఎగరవేస్తాం. ఈ జాతీయ జెండాని ఎన్ని రంగులు? జాతీయ జెండాలు 3 రంగులు ఉన్నాయి. చక్కగా చెప్పారు, 3 రంగులు ఉన్నాయి. ఈ జాతీయ జెండాని మనందరికీ అందించిన ఆయన ఎవరో తెలుసా మీకు? ఆయన మన తెలుగు ఆయన పేరు పింగళి వెంకయ్య. ఆయన ఎవరనుకుంటున్నారు? జాతీయ జెండా పింగళి వెంకయ్య, విజయవాడకు చెందినటువంటి ఆయన పింగళి వెంకయ్య. ఈ జాతీయ జెండాని కీర్తిస్తూ పొగుడుతూ ఎంతో మంది కవులు గేయాలు రాశారు, పాటలు రాశారు, పద్యాలు రాశారు. ఇప్పుడు మనం ఈ మన జాతీయ జెండా, 3 రంగుల జెండా గొప్పతనాన్ని కీర్తించినటువంటి ఒక కవిగారు రాసిన గేయాన్ని ఇప్పుడు మనం 4వ తరగతి మొదటి పాఠంగా చదువుకుందాం. పాఠం పేరు జాతి పతాకం. జాతి పతాకం. ఈ జాతీయ పతాకాన్ని మనం చదువుకునే ముందు పింగళ వెంకయ్య గారి గురించి ఒకసారి చూడండి. పింగళ వెంకయ్య గారి చిత్రపటాన్ని చూడండి. ఈయనే మన పింగళి వెంకయ్య. ఈయనే మన 3 రంగుల జాతీయ జెండాన్ని మరి భారతదేశానికి అందించినటువంటి ఆయన. ఇక ఈ జాతి పతాకం అనే గేయాన్ని మనకు రాసినటువంటి ఆయన శ్రీ దారా సుబ్బారావు. ఆయన జాతి పతాకం ఎగరేస్తా అంటే పతాకం అంటే మనం ఎగరేసేది. అందులో 3 రంగులు ఉన్నాయి చెప్పుకున్నాం. అంటే పతాకం అంటే జెండా. పతాకం అంటే జెండా. మరి దారా సుబ్బారావు గారు రాసిన గేయాన్ని మనం మొదటి పాఠంగా చదువుకోబోతున్నాం. 3వ తరగతిలో 2వ తరగతిలో మీరు చదివారు కదా, కొన్ని గేయాలు, దేశభక్తి గేయాలు చదివారు కదా. చెప్పండి, 2-3 గేయాలు చెప్పండి మీరు చదువుకున్నటువంటి దేశభక్తి గేయాలు. అలాగే మీరు ఆగస్టు 15వ తారీఖున మరి జెండా ఎగరేసిన తర్వాత మీరందరూ చక్కగా కలిసి పడతారు కదా, అలాంటి కొన్ని జాతీయ గేయాల్ని, దేశభక్తి గేయాల్ని మీరు 3-2 తరగతులు చదువుకున్నటువంటి వాటిని 2-3 చెప్పండి. చెప్పమ్మా సుస్మిత. ఏ దేశమెరిగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెకినా, ఎవరేమనినా, పొగడరాని తల్లి భూమి భారతిని. చక్కగా చెప్పావు, రాయప్రోడు సుబ్బారావు గారు రాసి. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పురా రాజు. తల్లి భారతి వందనం, నీళ్ళే మానందనం,
దాశరథి గారు రాసినటువంటి. నువ్వు చెప్పమ్మా జాని. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకుని సుఖ జీవనయానం చేయుదమా. చక్కగా చెప్పారు. మరి ఇంకా జెండా ఎగరేసి ఏం పాట పాడతారు? మీరు ఏం పాడతారు ఆగస్టు 15 రోజున? రంగుల జెండా ముచ్చటైన జెండా, భారతీయుల జెండా బహుపసందైన జెండా, 3 రంగుల జెండా ముచ్చటైన జెండా. చక్కగా పాడుతున్నారు. ఇట్లాంటి గేయాలు ఇంకా ఎన్నెన్నో నేర్చుకోవాలి మీరు. చక్కగా మరి దేశభక్తి గేయాలను మీరు పాడుతూ ఉండాలి. మనం మరి ఇప్పుడు జాతి పతాకం అనే గేయాన్ని మనం చక్కగా పాడుకుందాం. గేయం అంటే పాడుకుంటానికి వీలుగా ఉండేది. ఈ గేయాన్ని మనం ఇప్పుడు పాడుకొని అందులో ఉన్న భావాన్ని, అర్థాలని మనం తెలుసుకుందాం. దారా సుబ్బారావు గారు రాశారు. నేను ముందు గేయాన్ని పాడి వినిపిస్తాను. మీరు తర్వాత నాతో పాటు కలిసి బృందగా. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం, ధ్రువతారల చిహ్నమా నువ్వు అందుకో వందనం. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం, ధ్రువతారల చిహ్నమా నువ్వు అందుకో వందనం. ఓ జాతి పతాకమా నీలో ఉన్న విరంగులు 3, కాషాయం కాదది ఎరుపే, అమరులు చిందించిన రక్తం త్యాగశీలతను తెలిపే వర్ణం. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం, ధ్రువతారల చిహ్నమా నువ్వు అందుకో వందనం. పోరును సల్పి పీడను తుంచి దోపిడి మూకల అంతును చూచి, శాంతిని తెత్తురు పేదలు ఒకటై శాంతికి ప్రతీక తెలుపు వర్ణము. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం, ధ్రువతారల చిహ్నమా నువ్వు అందుకో వందనం, నువ్వు అందుకో వందనం. గంగా యమున కావేరమ్మల చల్లని చూపుతో రైతు శ్రమించి, సస్యశ్యామలము కావించెదరు సస్యతను తెలుపును పచ్చవర్ణము. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం, ధ్రువతారల చిహ్నమా నువ్వు అందుకో వందనం, నువ్వు అందుకో వందనం. చక్రపు రేగుల చందంగా జనత ఒక్కటిగా జీవిస్తూ, ఐక్యతగా ధర్మ చక్రము అందుకోవమ్మా మా వందనం. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం, ధ్రువతారల చిహ్నమా నువ్వు అందుకో వందనం, నువ్వు అందుకో వందనం, నువ్వు అందుకో వందనం. బాగుందా జాతి పతాకం? గేయం బాగుందా? సరే, ఇప్పుడు మీరు ఈ జాతి పతాకం గేయాన్ని నేను పాడినట్లుగా మీరు కూడా నాతో కలిసి పాడండి. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం, ధ్రువతారల చిహ్నమా నువ్వు అందుకో వందనం,
నువ్వు అందుకో వందనం. నీలో ఉన్నవి రంగులు మూడు, కాషాయం కాదది ఎరుపే. అమరులు చెందించిన రక్తం త్యాగశీలతను తెలిపే వర్ణం. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం. ధ్రువతారల చేనమా నువ్వు అందుకో వందనం. నువ్వు అందుకో వందనం. పోరును సల్పి పీడను తుంచి, దోపిడి మూకల అంతును చూచి, శాంతిని తెత్తురు పేదలు ఒకటై. శాంతికి ప్రతీక తెలుపు వర్ణము. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం. ధ్రువతారల చేనమా నువ్వు అందుకో వందనం. నువ్వు అందుకో వందనం. గంగా యమునా కావేరమ్మల చల్లని చూపుతో రైతు శ్రమించి, సస్యశ్యామలము కావించెదరు. సస్యతను తెలుపును పచ్చవర్ణము. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం. ధ్రువతారల చేనమా నువ్వు అందుకో వందనం. నువ్వు అందుకో వందనం. చక్రపు రేకుల చందంగా జనత ఒక్కటిగా జీవిస్తూ, ఐక్యతగా ధర్మ చక్రము అందుకోవమ్మా మా వందనం. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం. ధ్రువతారల చేనమా నువ్వు అందుకో వందనం. నువ్వు అందుకో వందనం. నువ్వు అందుకో వందనం. మనం చక్కగా పాడుకున్నాం. ఇప్పుడు జాతి పతాకం గేయాన్ని వివరించుకుందాం. ఓ జాతి పతాకమా, మన జాతీయ జెండాలు ఎన్ని రంగులు ఉన్నాయి? 3 రంగులు. ఈ 3 రంగుల జెండాకి వందనం. నీకు ఇదిగో మా వందనం. ఏమిటి వందనం అంటే? 3వ తరగతిలో చదువుకున్నారు. వందనాలు అంటే ఏమిటి? నమస్కారము. నీకు నమస్కారం. ఓ జాతీయ జెండా, ఓ 3 రంగుల జెండా, నీకు నమస్కారం. పతాకం అంటే జెండా. ఇంకోటి కేతనం అని కూడా అంటాం. ఇది ధ్రువతారల చిహ్నము. చిహ్నము. ఈ జాతీయ జెండా ధ్రువతారల చిహ్నం అంట. ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని చిహ్నాలు ఉంటాయి. అట్లానే మన జాతీయ చిహ్నం కూడా ఉంది. తెలుసా మీకు జాతీయ చిహ్నం? సింహాలు, 3 సింహాలు ఉన్నటువంటి బొమ్మని చిహ్నం, మన జాతీయ చిహ్నం. అట్లానే ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణకి, ఇట్లా ప్రతి రాష్ట్రం కొన్ని చిహ్నం అంటే గుర్తు. మన జాతీయ జెండా దేనికి గుర్తు? ధ్రువతారలకు గుర్తు.
అక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇలా రాశారు ధ్రువ అని. ప్రింటింగ్ మిస్టేక్, అది గమనించండి. ఇట్లా రాయకూడదు, ఇది కరెక్ట్. ధ్రువ ఇది రాయాలి, రావత్తు రాయాలి, ఋత్వం రాయకూడదు, అచ్చులో రాయాలి. ఇది కరెక్ట్. ధ్రువం. ధ్రువం అనేటువంటి ధ్రువ అనే ఒక నక్షత్రం ఉంది. ఆకాశంలో రాత్రిపూట మీరు పెద్దలను అడగండి, మీరైనా పరిశీలించండి. ఉత్తరపు దిక్కున 7 నక్షత్రాలు వరుస ఉంటాయి. వాటిని సప్తర్షి మండలం. ఆ సప్తర్షి మండలం పైన ఉండే నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రము అంటారు. ధ్రువ నక్షత్రం అంటే ఆ నక్షత్రానికి చావు శాశ్వతమైనది. ఆ నక్షత్రంగా మారినటువంటి ఆయన ఎవరే అంటే ఆ బాలుడు ధ్రువుడు అనే బాలుడు. ఈ ధ్రువుడు శాశ్వతంగా ఆకాశంలో నక్షత్రంగా మారాడు. మీరు రాబోయే రోజుల్లో పెద్దల ద్వారా ఉపాధిగా ఆ కథను మీరు తెలుసుకోండి. భాగవతం అనే గ్రంథంలో విష్ణుమూర్తి యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క వరం చేత ధ్రువుడు నక్షత్రంగా శాశ్వతంగా. అట్లాగనే ఈ స్వతంత్ర పోరాటంలో తమ ప్రాణాలను దేశం కోసం తృణప్రాయ అంటే గడ్డిపోతుతో సమానంగా విడిచిపెట్టినటువంటి మహావీరులు కొంతమంది ఉన్నారు. వాళ్ళే ధ్రువ తారలు లాంటి వారు. తారలు ఆకాశం రాత్రిపూట మెరుపుకుంటుంటాయి, కొట్లాది. ఏమిటి తారలు అంటే ఆ నక్షత్రాలు. తార అంటే నక్షత్రం. అలాంటి ధ్రువ నక్షత్రము లాంటి కొంతమంది ప్రాణాలర్పించిన వీరుల గుర్తుగా ఈ జాతీయ పతాకం మనం ఎగరవేసుకుంటున్నాం. ఒక భగత్ సింగ్ చాలా చిన్న వయసు, 24-25 ఏళ్ల వయసులో ఆయన ఉరికంబంకెక్కాడు. బ్రిటిష్ వాళ్ళు ఆయన ఉరి తీశారు. ఒక అల్లూరి సీతారామరాజుని తెల్లవాళ్ళు చుట్టుముట్టి చంపారు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి వీరనారి, తెల్లవాళ్ళను ఎదిరించింది ఝాన్సీ లక్ష్మీబాయి. పిల్లవాడిని మీరు చిత్రపటం కూడా చూడొచ్చు. ఝాన్సీ లక్ష్మీబాయి పిల్లవాడిని ఒళ్ళో కట్టుకొని యుద్ధం చేసిన వీరనారి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు. వీళ్ళందరి చిత్రాలు ఇక్కడ చూడండి మీరు. అదేవిధంగా ఒక చంద్రశేఖర్ ఆజాద్ అంటే వీరుడు. మీ పేరేంటే నేను ఆజాద్ అన్నాడు. ఆజాద్ని కూడా చూడండి. ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెల్లవాళ్లకు వ్యతిరేకంగా ఒక మహా సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేయటానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఆయన సమకూర్చుకున్నాడు. ఒక నేతాజీ, ఒక గాంధీ మహాత్ముడు, వీళ్ళందరూ, ఒక బాలగంగాధర్ తిలక్, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళందరికీ గుర్తు మన జాతీయ జెండా. ఇంతమంది మహానుభావులు, మహాత్ములు, వీరులు ప్రాణాలను విడిచిపెడితే కానీ మనకి స్వాతంత్రం రాలేదు. కాబట్టి అలాంటి జాతి పతాకమా, ఈ ధ్రువతారలకు గుర్తు లాంటిది మన జాతీయ జెండా. ఇక ధ్రువతారల చిహ్నం మన జాతీయ పతాకం. అందుకో ఒక నీలో ఉన్నవి రంగులు 3. ఎన్ని రంగులు చెప్పండి? కాషాయం, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ. అయితే కవి ఏమంటున్నాడంటే
కాషాయం కాదది ఎరుపే. కాషాయం కాదది ఎరుపు రంగు. ఎరుపు రక్తాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఆ ఎరుపు ఏమిటి? అమరులు చిందించిన రక్తం. అమరులు అమరులు వ్యతిరేకం మృత్యువు. మానవులందరూ మృతి పొందేవాళ్ళు కాబట్టి మృత్యులు అంటారు. మృతి అంటే చావు, మరణం పొందుతారు. మరి మరణం పొందినటువంటి వాళ్ళు అమరులు, చావు లేనటువంటి వాళ్ళు దేవతలు. తెలుగులో పదాలకి మీ అందరికి తెలుసు, వ్యతిరేక పదాలకి ఆ ముందుందంటే వ్యతిరేక పదం తెలుసు. న్యాయము, అన్యాయము, సత్యము, అసత్యము, ధర్మము, అధర్మము. మర్చులు అమరులు, మరణం పొందేవాళ్ళు కానివాళ్ళు, మరణం పొందని వాళ్ళు అమరులు. అమరులు అంటే వాళ్ళు ఎంతో మంది వీరులు రక్తం చిందించారంటే ప్రాణాలను కోల్పోయారు దేశ స్వతంత్ర ఉద్యమంలో, పోరాటంలో. మరి వాళ్ళు మరణించారు కదా, మరణించిన వాళ్ళు భారతీయులందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉన్నారు. అందుకని అది కాషాయం కాదు, వాళ్ళ రక్తానికి గుర్తు ఎరుపు రంగు. ఇంకా ఎరుపు రంగు దేన్ని సూచిస్తున్నది? త్యాగశీలతను తెలిపే వర్ణం. అది వర్ణము. వర్ణము మా పాఠశాలకి ఆకుపచ్చ వర్ణముతో గోడలు ఆకుపచ్చ వర్ణము పూశారు, లేదా ఎరుపు వర్ణము పూశారు. అంటే వర్ణం అంటే అక్కడ రంగు. వర్ణం అంటే ఏమిటి? రంగు. ఇంకొక అర్థం వర్ణమాల అంటే అక్షరాలని అర్థం కూడా అక్షరాలు. ఇక్కడ ఈ ఎరుపు దేనికి గుర్తు? త్యాగము. చెప్పండి, మీకు త్యాగం అంటే ఏమిటంటే? త్యాగం చేయటం అంటే ఏమనుకుంటున్నాం? మన దగ్గర ఉన్నది ఇవ్వటం. అది కాదు, మన దగ్గర ఉన్నది ఇవ్వటం కాదు త్యాగం. మనకు లేకుండా ఇవ్వటం, అది త్యాగం. ఇప్పుడు వాళ్ళు ఈ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. కోల్పోయి దేశం కోసం, అది త్యాగం. త్యాగం అలాంటి త్యాగానికి గుర్తు కాషాయం. అది కాషాయం కాదు, ఏమిటది? ఎరుపు. ఎవరి ఎరుపు? అమరవీరుల రక్తం. ఇక తర్వాత వర్ణం తెలుపు వర్ణం. తెలుపు రంగు. ఈ తెలుపు రంగు దేనికి గుర్తో చూస్తున్నాం? పోరును సల్పి పీడను తుంచి దోపిడి మూకల అంతును చూచి శాంతిని తెత్తురు పేదలు ఒకటై శాంతికి ప్రతీక తెలుపు వర్ణం. ఒకప్పుడు స్వతంత్రం వచ్చినటువంటి ప్రాంతంలో 1950, 60, 40 ఆ ప్రాంతాల్లో మరి పొలాలన్నీ, భూములన్నీ బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరే ఉండే. వాళ్ళ భూస్వాములు, జమీందారులు అంటుంటారు. పేదలకు పాపం ఒక ఎకరం పొలం కూడా ఉండేది కాదు. పేదలకు పొలం ఉండేది కాదు. వాళ్ళు పాపం కష్టపడి దున్నుకుంటే ఆ పంటను కూడా ఈ భూస్వాములు, యజమానులు, జమీందారులు లాక్కునేవారు. అలాంటి సందర్భంలో పేదలందరూ, పేద రైతులందరూ పోరును సల్పి పోరు చేశారు. పోరు అంటే ఆ యుద్ధం చేశారు, పోరాటం చేశారు. ఆ పీడను తుంచి, ఎవరి పీడను? ధనికులు, భూస్వాములు, జమీందారులు చేసే పీడను తుంచేశారు. వాళ్ళని ఎదిరించారు, వాళ్ళ మీద పోరాటం చేశారు. మీరు చేస్తుంది తప్పు, భూమి అందరిది, ఒకరి సొత్తు కాదు, మేము దున్నేవాడిదే భూమి అని నినాదం తెచ్చారు. దున్నేవాడిదే భూమి అంటే దున్నుకునేవాడిదే భూమి. దున్నుతారు కదా రైతులు,
పొలం దున్నుతారా? దీంతో అరకతో దున్నుతారు. అరకను లాగే ఎద్దులు ఉన్నాయా మీకు పొలాలు కొంతమందికి? మీకు తెలుసు. రైతు, మీ నాన్న రైతు కనుక అయితే మీకు తెలుసు. అట్లాగా ఆ రకంగా పేద రైతులు పోరు చేసి వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలను తుంచివేసి, జమీందారుల ఆగడాలను తుంచివేసి, దోపిడి మూకల అంతును చూసి, అంటే వీళ్ళు బాగా పంట పండిస్తే పాపం 4-5 నెలలు కష్టపడి పంట పండిస్తే పంట పండగానే ఆ జమీందారులు, ఆ భూస్వాములు, వ్యాపారులు కొంతమంది వచ్చి ఈ పంటను దోచుకుంటేవాడు. నువ్వు ఇవ్వాల్సింది, మాకు డబ్బులు ఇవ్వాలి, ఈ వడ్డీకి సంబంధించింది ఈ మొత్తం ఇవ్వాలని చెప్పి దోచుకునేవాడు. అయితే ఈ పేద రైతులు అలాంటి దోపిడీ చేసే మోకలంటే గుంపును, దోపిడీదారులు, మోక అంటే గుంపు, ఆ దుర్మార్గం చేసే గుంపులను, వాళ్ళ ఆగడాలను, వాళ్ళని తుంచివేసి, వాళ్ళని తరిమివేసి, ఆ జమీందారులను హారద్రోలి, పేదలు ఒకటై, ఎవరైతే పేద రైతులున్నారో అందరూ కలిసి ఐకమత్యంగా భూస్వాములను, జమీందారులను, దోపిడీదారులను ఎదుర్కొన్నారు. వాళ్ళని పారుబడి చేశారు. చేసి ఎలా చేశారు? శాంతిగా. వీళ్ళు వాళ్ళలాగా దుర్మార్గాలు చేయాలి. శాంతిగా వాళ్ళు శాంత అహింసా పద్ధతిలో వాళ్ళని పారద్రోలారు. తమ భూమిని తామే చేజిక్కించుకున్నారు. ఈ రకంగా శాంతిని తెలిపేటువంటి తెలుపు వర్ణం, శాంతికి ప్రతీక. ఇందాక చెప్పాను కదా, ప్రతీక అన్నా కూడా గుర్తు. శాంతికి గుర్తు తెలుపు వర్ణం. శాంతిగా ఉన్నవాళ్ళు ఎవరు? రైతులు. ఆ రైతులు ఎవరిని పారిపేట చేశారు? భూస్వాములు, జమీందారు. వాళ్ళని పారిపేట చేసి శాంతియుతంగా తమ పొలాలను, తమ భూమిని తాము సాధించుకున్నారు. అలాగా శాంతికి గుర్తు తెలుపు వర్ణం. శాంతికి గుర్తుగా కొన్ని పక్షులు ఎగరేస్తున్నాడు. పావురాలు తెలుపు వర్ణం. ఇక 3వ రంగు ఆకుపచ్చ రంగు. ఆ రంగు దేని గుర్తు చెబుతున్నాడు? గంగా యమున కావేరమ్మల చల్లని చూపుతో రైతు శ్రమించి సస్యశ్యామలము కావించెద, సస్యతను తెలుపును పచ్చవర్ణ, ఆకుపచ్చ వర్ణము 3వ రంగు. ఇది పంటలకు గుర్తు. సాధారణంగా ప్రపంచంలో 220 దేశాలు సుమారు ఉన్నాయని తెలుసు కదా మీ అందరూ. జనరల్ చదువుకున్నారు కదా. కొన్ని దేశాల పేర్లు చెప్పండి. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, పాకిస్తాన్, చైనా, ఇట్లా చాలా దేశాలు మీకు తెలుసు. మీ అందరు జీకేలో, మీ సోషల్ స్టడీస్లో చదివి ఉంటారు కాబట్టి. మరి చాలా దేశాలు ఉన్నాయి. మరి ఒక్కొక్క దేశంలో 1-2 నదులు మాత్రమే ఉంటాయి. కానీ మన దేశం గొప్పతనం, మన దేశం, ఈ భారతీయుల అదృష్టం, ఎన్ని నదులు, పుణ్య నదులు, ఎన్నో నదులు. కొన్ని నదులు చెప్పండి. కృష్ణ, గోదావరి, ఇంకా గంగా, యమున, నర్మదా, కావేరి, తుంగభద్ర, ఇలాంటి నదులు జీవనదులు. అంటే 360 సంవత్సరం పాటు ప్రవహిస్తూ పంటలకి సాగునీరు అందిస్తుంది, తాగటానికి తాగునీరు అందిస్తుంది. మన దేశాన్ని సస్యశ్యామం, సస్యములు అంటే పంటలు, పంటలతో ఆకుపచ్చగా, ఎల్లప్పుడూ పైరు పంటలతో ఆకుపచ్చగా ఉండేట్టు చేస్తున్నాయి ఈ గంగా, యమున, కావేరమ్మ. కావేరి, గంగా నది ఉత్తరప్రదేశ్, బీహార్,
పశ్చిమ బెంగాల్ మొదలైన చోట అయితే, యమునా ఢిల్లీ మొదలైన చోట ఉంటే, కావేరి తెలుసు కదా మీకు, మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఏ నదులు ఉన్నాయి? గోదావరి, కృష్ణ. బాగా చెప్పారు. ఈ నదుల యొక్క చల్లని చూపుతో రైతు కష్టపడి శ్రమించి సస్యశ్యామలము కావించగలరు. సస్యములంటే పంటలు. ఎలాంటి పంటలు? శ్యామలము, ఆకుపచ్చ వర్ణముతో ఉన్నటువంటి, ఎటు చూసిన ఆకుపచ్చని పంట పొలాలు మరి పండిస్తున్నారు రైతులు. ఎవరి దయతో? గంగా, యమునా, కావేరమ్మల చల్లని చూపులతో, ఆ జీవనదుల యొక్క దయతో, కరుణతో రైతులు శ్రమించి కష్టపడి పనిచేసి పంటలను పండిస్తున్నారు. అలా పంటను తెలిపేదే ఆకుపచ్చ వర్ణము. సస్యము అంటే పంటలు, పంటను తెలిపేటువంటి వర్ణము ఆకుపచ్చ వర్ణము. 3 రంగులు చెప్పాడు కదా. కాషాయం, ఎరుపు రంగు దేనికన్నాడు? త్యాగానికి. తెలుపు రంగు దేనికన్నాడు? శాంతికి. ఆకుపచ్చ దేనికన్నాడు? పంటలు, పచ్చని పంటలు. ఆకుపచ్చ పంటల్ని తెలుపుతూ ఉన్నాడు. ఇక మధ్యలో మన 3 రంగుల జెండా మధ్యలో, జాతీయ జెండా మధ్యలో ఇంకోటి ఉన్నది. అదేమిటో చూడండి. చక్రపు రేకుల చందంగా జనత ఒక్కటిగా జీవిస్తూ ఐక్యతగా ధర్మచక్రము అందుకోవమ్మా మా వందనం. 3 రంగుల జెండాలో మధ్యలో తెలుపు రంగులో ధర్మచక్రము ఉంది. అదే అశోకుని ధర్మచక్రం. అంటే అశోక మహారాజు ఇప్పటికి సుమారు 2000 సంవత్సరాల క్రితం ముందు అశోకుడు పరిపాలించాడు. ఆయన రాజధాని సారనాథ్ అంట. సారనాథ్ అనే ప్రదేశంలో ఈ అశోకుడి ధర్మచక్రం వేయించాడు. ఆ రోజు శాసనంలో వేయించాడు. ఆ అశోకుడి ధర్మచక్రంలో 24 రేకులు ఉన్నాయి. చక్రంలో 24 ఉన్నాయి. ఈ రేకులు లెక్కించుకోండి మీరు. 24 రేకులు ఉన్నాయి. ఈ ధర్మచక్రంలో 24 రేకులు కూడా, ఆకులు కూడా నీలి ఉదాహరణలు ఉంటాయి. నీలి ఉదాహరణలు ఉంటాయి. అట్లానే మన జాతీయ చిహ్నమైన 3 సింహాలు, ఇంకో సింహం, 4వ సింహం క్రింద జాతీయ చిహ్నం ఒకసారి పరిశీలించండి. మన జాతీయ చిహ్నం 3 సింహాలు, కింద సత్యమేవ జయితని రాయబడి ఉంటుంది. ఒకవైపున ఎద్దు, ఒకవైపున గుర్రం ఉంటుంది. ఇది జాతీయ చిహ్నం. ధర్మచక్రం కూడా పరిశీలించండి ఒకసారి. అశోకుడి ధర్మచక్రం. ఈ ధర్మచక్రములోని 24 ఆకులు ఒకే చక్రములో ఉన్నట్లుగా, కలిసి ఉన్నట్లుగా మనందరం కూడా ఈ భారతదేశం అనేటువంటి ధర్మచక్రములోని ఆకుల్లాగా, ఈ ఆకులు వేరు వేరు రాష్ట్రాలు అనుకోండి, వేరు వేరు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిసి ధర్మచక్రంలో ఉన్నట్టు ఐకమత్యానికి గుర్తు ధర్మచక్రం. అలాంటి ధర్మచక్రం కలిగిన ఓ జాతి పతాకమా, ఓ జాతీయ జెండా, ఇదిగో నీకు వందనం, నీకు నమస్కారం అని చక్కగా దారా సుబ్బారావు గారు జాతి పతాకం గేయంలో వివరించారు. జాతి పతాకం గురించి దారా సుబ్బారావు గారు చెప్పినటువంటి వివరాలు మనం తెలుసుకున్నాం. ఎన్ని రంగులు ఉన్నాయి జాతీయ జెండాలో? 3 రంగులు. ఎరుపు దేనికి గుర్తని చెప్పాం? త్యాగానికి గుర్తు. తెలుపు శాంతికి గుర్తు. చక్కగా చెప్పారు. అట్లాగనే ఆకుపచ్చ పంట పొలాలు కలిసి ఉండటానికి, ఐకమత్యం ఉండటానికి ధర్మచక్రము. ఒకసారి భావాన్ని పలకండి. భావం పలికిన తర్వాత మళ్ళా మనం ఒకసారి గేయాన్ని పాడుకుందాం. భావం. స్వాతంత్ర్యం కోసం పోరాడి
ప్రాణాలర్పించిన ఎందరో మహానుభావులు ధ్రువతారలై నిలిచారు. వారి గుర్తుగా ఎగురుతున్న ఓ జాతీయ జెండా, నీకు వందనం. నీలో 3 రంగులున్నాయి. మొదటిది కాషాయం, కాదది ఎరుపు రంగే. అమరులు చిందించిన రక్తానికి, త్యాగానికి గుర్తు. పేదలంతా ఒక్కటై పోరాడి దోపిడీని నిలువరించి సాధించిన శాంతికి గుర్తు తెలుపు రంగు. గంగా, యమున, కావేరి వంటి నదులతో, రైతు శ్రమతో సస్యశ్యామలమైంది మన భరత భూమి. పచ్చని పైరు పంటలకు గుర్తు ఆకుపచ్చ రంగు. మధ్యలో ఉన్న ధర్మచక్రం భారతీయుల ఐక్యతకు గుర్తు. ఇంతటి విశిష్టత కలిగిన భారత జాతీయ పతాకమా, నీకు వందనం. ఇప్పుడు మరి మళ్ళా మనం ఒకసారి జాతి పతాకం గేయాన్ని చక్కగా కలిసి పాడతాం. ముందుగా నేను పాడతాను, మీరు తర్వాత పాడండి. ఓ జాతి పతాకమా, నీకిదిగో వందనం. ధ్రువతారల చిహ్నమా, నువ్వు అందుకో వందనం. నువ్వు అందుకో వందనం. నీలో ఉన్నవి రంగులు 3, కాషాయం కాదది ఎరుపే. అమరులు చిందించిన రక్తం, త్యాగశీలతను తెలిపే వర్ణం. ఓ జాతి పతాకమా, నీకిదిగో వందనం. ధ్రువతారల చిహ్నమా, నువ్వు అందుకో వందనం. పోరును సల్పి పీడను తుంచి, దోపిడి మూకల అంతును చూచి, శాంతిని తెత్తురు పేదలు ఒకటై. శాంతికి ప్రతీక తెలుపు వర్ణము. ఓ జాతి పతాకమా, నీకిదిగో వందనం.
ధ్రువతారల చేనమా నువ్వు అందుకో వందనం. గంగా యమునా కావేరమ్మల చల్లని చూపుతో రైతు శ్రమించి సస్యశ్యామలములు కావించెదరు. సస్యతను తెలుపును పచ్చవర్ణము. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం. ధ్రువతారల చేనమా నువ్వు అందుకో వందనం. చక్రపు రేకుల చందంగా జనత ఒక్కటిగా జీవిస్తూ ఐక్యతగా ధర్మచక్రము అందుకోవమ్మా మా వందనం. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం. ధ్రువతారల చేనమా నువ్వు అందుకో వందనం. నువ్వు అందుకో వందనం. నువ్వు అందుకో వందనం. అర్థాలు: పతాకం జెండా, తార నక్షత్రం, చిహ్నం గుర్తు, అమరులు చావులేనివారు, వర్ణం రంగు, ప్రతీక గుర్తు, సస్యశ్యామలం పచ్చని పైరు పంటలతో నిండినది, సస్యత పంటలతో నిండి ఉండునది, జనత ప్రజలు. రెండవది పదజాలం. వ్యతిరేక పదాలు రాయండి. శాంతి, చల్లని, ఐక్యత, పేదలు, అమరు. యువతల వైపు వాటి వ్యతిరేక పదాలను చూడండి. వెచ్చని, మర్త్యులు, అనైక్యత, అశాంతి, ధనవంతులు. శాంతికి వ్యతిరేక పదం ఏంటి? అశాంతి. రెండవది చల్లని. చెప్పండి వ్యతిరేక పదం వెచ్చని. ఐక్యత. అనైక్యత. నాలుగవది పేదలు, ధనవంతులు. ఐదవది అమరులు, మర్త్యులు. చూడండి ఒకసారి గమనించండి వ్యతిరేక పదాలని. పదజాలంలో ఆ ప్రశ్న కింద బహువచనాలు రాయండి.
మనం చెప్పుకున్నాం. వచనం ఏకవచనం అంటే ఒకరి గురించి చెప్పేది, బహువచనం అంటే ఎక్కువ మంది, ఒకరికంటే ఎక్కువ మంది చెప్పేది బహువచనం. మీరు ఇంతకుముందే చదువుకున్నారు, కాయ కాయలు, పండు పండ్లు, ఇట్లా. ఇక్కడ ఒకటవదిగా చిహ్నము, రెండవది జాతి, మూడవది నది, నాలుగవది రంగు, ఐదవది మూక. వాటికి సమాధానాలు కింద ఇవ్వటం జరిగింది. సరైన దాన్ని మనం అక్కడ చేరుద్దాం. జాతులు, రంగులు, మూకలు, చిహ్నాలు, నదులు. పరిశీలించండి ఏది దేనికి సరైనటువంటిదో. మొదటి దానికి చిహ్నం, చిహ్నాలు. రెండు జాతి, జాతులు. మూడు నది, నదులు. నాలుగు రంగు, రంగులు. మూక, మూకలు. ఏకవచనం, బహువచనాలు ఒకసారి అక్కడ ఉన్న వాటిని చూడండి, చదవండి. పదజాలంలో ఈ ప్రశ్న, క్రింది ఖాళీలను పూరించండి. 1 ధ్రువతారల చిహ్నం డాష్. 2 శాంతికి ప్రతీక డాష్. 3 డాష్ తెలుపును పచ్చవర్ణం. 4 త్యాగశీలతను తెలిపే వర్ణం డాష్. సమాధానాలు కింద ఉన్నాయి, వాటిని సరైన ఖాళీలో నింపండి. తెలుపు వర్ణం ధ్రువతారల చిహ్నం జాతి పతాక. రెండవ ప్రశ్న, శాంతికి ప్రతీక తెలుపు వర్ణం. మూడవ ప్రశ్న, డాష్ను తెలుపును పచ్చవర్ణం. సస్యతను తెలుపును పచ్చవర్ణం. 4 త్యాగశీలతను తెలిపే వర్ణం కాషాయం. ఖాళీని ఒకసారి పరిశీలించండి. పదజాలంలో తర్వాత ప్రశ్నగా క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. ధ్రువతార, జనత, సస్యశ్యామలం, ప్రతీక. మొట్టమొదటి ధ్రువతార చూడండి. అంబేద్కర్ భారతీయుల గుండెల్లో ధ్రువతారగా నిలిచారు. రెండవది జనత, సమైక్యతా భావమే జనతను ఎల్లవేళలా కాపాడేది. 3 సస్యశ్యామల, మా ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది.
ప్రతీక, 4 ప్రతీక. విద్యార్థులు వినయానికి ప్రతీకలుగా నిలవాలి. పదజాలంలో జతపరచండి. ప్రశ్నగా జతపరచండి. ఇటువైపు 4 ఉన్నవి పదాలు, అటువైపు 4 పదాలు. 1 కాషాయం, 2 తెలుపు, 3 ఆకుపచ్చ, 4 ధర్మచక్రం. అటువైపు ఉన్నవి పైరు పంటలు, ఐక్యత, త్యాగం, శాంతి. వీటిని ఇప్పుడు జతపరచాలి. కాషాయం 1వ దానికి త్యాగానికి, తెలుపు శాంతి, ఆకుపచ్చ పైరు పంట, ధర్మచక్రం ఐక్యత. కాషాయం త్యాగం, తెలుపు శాంతి, ఆకుపచ్చ పైరు పంటలు, ధర్మచక్రం ఐక్యత. పాఠంలో చెప్పుకున్నాం కదా. తరువాత ప్రశ్నావళి. ఈ క్రింది ప్రశ్నలకు 1 లేక 2 వాక్యాల్లో జవాబులు రాయండి. 1వ ప్రశ్న, జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి? జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి? జవాబు, జాతీయ జెండాలో 3 రంగులు ఉన్నాయి. 2వ ప్రశ్న, జాతీయ పతాకంలో తెలుపు రంగు దేనిని తెలియజేస్తుంది? జవాబు, జాతీయ పతాకంలో తెలుపు రంగు శాంతిని తెలియజేస్తుంది. మూడవ ప్రశ్న, ఆకుపచ్చ రంగు దేనిని తెలియజేస్తుంది? జవాబు, ఆకుపచ్చ రంగు పచ్చని పైరు పంటలను తెలియజేస్తుంది. జాతీయ జెండాలో భారతీయుల ఐక్యతను తెలిపేది ఏది? జాతీయ జెండా మధ్యలో ఉన్న ధర్మచక్రం భారతీయుల ఐక్యతను తెలుపుతుంది. ప్రశ్నలకు సమాధానాలు పరిశీలించండి. ప్రశ్నావళిలో
ఈ క్రింది ప్రశ్నలకు 5 లేక 6 వాక్యాల్లో జవాబులు రాయండి. 1. జాతి పతాకం గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. జవాబు: స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో మహనీయులు పాల్గొన్నారు. వీరులు ప్రాణాలర్పించారు. వారి గుర్తుగా మనం ఈనాడు జాతీయ జెండాను ఎగరవేస్తున్నాం. ఆ జాతీయ జెండాకు కోటి వందనాలు. జాతీయ జెండాలో 3 రంగులున్నాయి. కాషాయం త్యాగానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ పచ్చని పంటలకు గుర్తులు. మధ్యలోని ధర్మచక్రం భారతీయుల ఐక్యతను తెలుపుతుంది. ఒకసారి సమాధానాన్ని మళ్ళా చదువుకోండి. రెండవ ప్రశ్న: భారత జాతీయ జెండా విశిష్టతను తెలియచేయండి. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఎందరో మహానుభావులకు గుర్తు మన జాతీయ జెండా. మన జెండాలో 3 రంగులున్నాయి. అమరులు చిందించిన రక్తానికి, త్యాగానికి కాషాయం గుర్తు. పేదలు సాధించిన శాంతిని తెలుపు రంగు తెలియజేస్తుంది. పచ్చని పైరు పంటలకు గుర్తు ఆకుపచ్చ రంగు. అశోకుని ధర్మచక్రం భారతీయుల ఏకత్వానికి గుర్తు. ఇన్ని విశిష్టతలు ఉన్న జాతీయ జెండాకు వందనాలు. సమాధానాన్ని చూడండి, పరిశీలించండి. ఈ వ్యాసరూప ప్రశ్న సమాధానాన్ని పరిశీలించండి.